I'm just making sure that it's going live. Yeah, I think it should be. Okay, so I try to be loud as much as. So, why I'm making this video? Before I start anything, I want to express my inner expression like Loka Samastam Sukhino Bhavantu Sarva Manava Saubhatruttatvam సర్వే జన సుఖినో భవంతు. నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హ్యాండ్లర్ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను కూడా మీలో ఒకడిని. మీన్స్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫెల్లో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ఆల్సో దట్ ఇన్ఫర్స్ అంటే నేను కూడా మీలో ఈ సభ్య సమాజంలో ఒకటిని. అయితే నేను ఈ పూట ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం గత కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది టెక్నాలజీని మనం వాడుకోగలిగితే అద్భుతాలకు వాడుకోవచ్చు. ఒక ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం వాడుకోవచ్చు. ఎంతోమంది లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్ అయినాయి టెక్నాలజీని వాడుకోవటం వల్ల. ఏంటి పద్ధతిగా ప్రాపర్గా వాడుకోవటం వల్ల. ఇవాళ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, అసలు నేను ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, మనిషి తన అహంకారంతో తను నమ్మింది ఏదైతే, తను అనుకున్నది ఏదైతే రైట్ అనుకుంటాడో, ఆ రైట్ ఎదుటివాడు ఒప్పుకోకపోతే, లేకపోతే ఎదుటివాడికి ఇంకో అభిప్రాయం ఉంటే, ఆ అభిప్రాయం నుంచి ప్రశ్న వస్తే భరించలేక ఎదుటివాడిని తోలనాడటం, ట్రోల్ చేయటం, ఒక ఘాటానికి కట్టడం ఎదుటివాడి అభిప్రాయాన్ని. ఇది మనిషిలో ఉన్న ఒక జంతు లక్షణం. ఈ జంతు లక్షణానికి హ్యూమనిజం అని పేరు పెట్టుకొని, అదేమంటే మేము మాట్లాడిందే నిజం, మేము మాట్లాడిందే సత్యం అని కొంతమంది నాస్తికులము అని చెప్పుకునే వాళ్ళు చేసే కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళ సోషల్ మీడియా ఛానల్స్లో, దానివల్ల నమ్మకాలతో బతికేవాళ్ళు, వాళ్ళ నమ్మకాలతో బతికేవాళ్ళు, వాళ్ళ నమ్మకాల్లో ఒకడు ఎదుటివాడు తూలినాడినప్పుడు అందుట్లో నుంచి వచ్చే అసహనం, ఆవేదనలో నుంచి ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. 10 మంది కలిసి ఒక దాన్ని నమ్మినప్పుడు, ఆ నమ్మింది 11వ వాడికి హాని చేయకుండా ఉంటే చాలు, లేదా 11వ వాడి మీదకి అది రుద్దకుండా ఉంటే చాలు. అది ఏదైనా నమ్ముకోవచ్చు. వాడు ఏదైనా 10 మంది పెచ్చది, అది ఏదైనా కావచ్చు. లేదా ఇఫ్ యూ బ్రేక్ ఇట్ డౌన్ టు ఇండివిజువల్ లెవెల్, నేను నమ్మింది నా వరకు నాకు మాత్రమే పనిచేస్తుంది అనే ఒక ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ, ఎగ్జిస్టెన్షియల్ సింకింగ్, ఎగ్జిస్టెన్షియల్ మైండ్ సెట్ అన్నది ఏర్పరచుకోగలిగితే, ఎదుటివాడి మీదకి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయను. ఎదుటివాడు నాది నమ్మకపోతే వాడిని అటాక్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎలాంటి అభిప్రాయం అయినా కానీ, నేను ఒక నమ్మకంలో నుంచి క్రియేట్ చేసుకునే అభిప్రాయం అయినా కానీ, లేకపోతే 10 మంది చెప్పి దాంట్లో నుంచి క్రియేట్ చేసుకునే అభిప్రాయం అయినా కానీ. ఎందుకంటే ఏది కూడా అనుభవం నుంచి మాట్లాడట్లా వీళ్ళు. ఒకడికి ఒక పుస్తకం అవసరమైతే వాడి పిచ్చ 10 మంది మీద రుద్దటానికి ఇంకోటికి 10 పుస్తకాలు అవసరం అవుతుంది.
అంతే. ఆడికి కానీ వీడికి కానీ ఆడు వీడు అంటే ఐఎమ్ సారీ, నేను వాళ్ళని ఆడు వీడిలో నేను కూడా ఉన్నాను. వాళ్ళని కించపరిచి మాట్లాడుతున్నారు. అటు సైడ్ వాళ్ళకి కానీ ఇటు సైడ్ వాళ్ళకి కానీ ఒక పుస్తకం నమ్మి మాట్లాడేవాడికి కానీ 10 పుస్తకాలు వాడుకొని మాట్లాడేవాడికి కానీ ఎవరికి కూడా వాడి అనుభవంలో వాడికి ఏం తెలిసిందేమీ లేదు. నిజంగా తెలిసిన వాడైతే అనుభవం నుంచి ఈ చండాలం చేయడు. నేను ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఈ నిజాలు మాట్లాడదామని. సత్యం అంటే ఏంటి అని అడిగితే సత్యం అంటే నిజం అని ఒక మూర్ఖుడు చెప్పాడు నాకు ఈ మధ్యన. అరే మూర్ఖుడా, ఎందుకు మూర్ఖులే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి తెలుసా అట్లా. సత్యానికి నిజానికి నిజం అన్నది ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనకు కనపడుతున్న ఆధారాలను బట్టి మనకి అనిపిస్తుంది ఇది నిజం. రేపొద్దున ఇంకొక హై లెవెల్ ఆఫ్ డీటెయిల్స్లోకి మనం ఎంటర్ అవ్వగలిగే స్టేట్ వస్తే ఆ డీటెయిల్స్లో నుంచి చూస్తే ఇప్పుడు ఉన్న నిజం రేపు అబద్ధం కింద మారచ్చు. ఇప్పుడు అనిపించిన అబద్ధం రేపొద్దున నిజం అవ్వచ్చు. ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్ని యథార్థ సంఘటనలు చూడలేదు, ఎన్నిసార్లు మనకి ఇంతకుముందు నిజం అనిపించింది, ఈరోజు అబద్ధం అని, ఈరోజు అబద్ధం అనిపించింది, రేపొద్దున నిజం అని అనిపించలేదు. సత్యం అంటే నిజం కాదు. సత్యం ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. నిజం అనేది ఎవరికి వాడి ఇండివిజువల్ ఒపీనియన్, వాడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి, వాడికి గ్యాదర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ బట్టి. నిజం అనే మాట, నిజం అనే ఫీలింగ్ ఎక్స్టర్నల్ బౌండ్. సత్యం అనేది ఇంటర్నల్, ఇట్ కమ్స్ ఫ్రమ్ వితిన్. ఇది అర్థం కాదు ఎవరికి. ఎప్పటి వరకు అర్థం కాదు అంటే మనిషి సోర్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ఎవరీ ఇండివిజువల్, నా యొక్క ఎగ్జిస్టెన్స్కి కారణం లోపల నుంచి, నాలో నుంచి జరుగుతున్నది నాలో నుంచి వస్తుంది అన్న నిజం, అన్న సత్యం వాడికి అర్థమైన రోజు వాడికి ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పటి వరకు పుస్తకాలకి ఏరుకోను, పుస్తకాల్లో ఆధారాలు చూపించుకోను, లేకపోతే ఎదుటివాడు చెప్పింది ఈను, వాటిలో నుంచి నిజం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నిజమని నీ అభిప్రాయంలో నిజమని మాట్లాడినా, అబద్ధమని మాట్లాడినా, ఎనీ డజంట్ మ్యాటర్, ఎనీ కైండ్ ఆఫ్ మోరల్ కోడ్, నువ్వు కనుక ఎదుటివాడి అభిప్రాయాన్ని కూడా దాంట్లో పర్సంటేజ్ ఉంటుంది నీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అనే హంబల్నెస్ నీలో ఉంటే ఫ్రిక్షన్ అనేది ఉండదు. నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే సత్యం, నిజానికి సత్యం రంగు పూసి అదేమనంటే దాన్ని కాంక్రిటైజ్ చేసి కంక్లూడ్ చేసి జనాల మీద రుద్దుతున్నావు చూడు, అదే ప్రాబ్లం. నా బాధ్యత ఏమిటి, నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఈ వీడియో ఇవన్నీ మాట్లాడదాం. బహుశా రెగ్యులర్గా చేస్తానా, మానిటైజ్ చేయడానికి కాదు నేను వచ్చింది, నాకు అనవసరం. ఇట్స్ నాట్ మై థింగ్. Even I'm not a good content creator. I'm not a good, I don't have a great skill in that to make a visualized content creator with all background and జనాన్ని అట్రాక్ట్ చేయగలిగే ఆ మెటీరియల్ని పెట్టను. ఎందుకంటే నాకు తెలిసిందల్లా ఉన్నది మాట్లాడగలటండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలటండి. అందుకే నేను జస్ట్ రాసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. జస్ట్ ఇట్స్ ఎ ప్లెయిన్ డాక్యుమెంట్. నేను ఏం మాట్లాడాలని పాయింట్స్ జస్ట్ అది కూడా మీకు చూస్తున్నాను ఇప్పుడు. సో నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే వీటిలన్నింటి కుండ బద్దలు కొట్టినట్టు ప్రాబ్లం ఎక్కడుందో చెప్పడానికి. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ సైడ్స్. ఐ విల్ కమ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ స్కేల్ యాజ్ వెల్, బట్ ఐఎమ్ నాట్ ఎనీ సైడ్, అండ్ ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ ism, ఎనీ సైడ్. I stand by my dharma. I stand by my dharma, which is my responsibility, which I felt this is my responsibility to express the crippled mentality of people
on social media platform, because mind itself is nothing if you don't know how to use it, how to make use of it. నా ధర్మ చెప్పే ముందు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆమె మై ధర్మ ఇస్ సద్గురు, not just Sadguru Jaggi Vasudev. Sadguru is the one, the presence within every living entity. It's part of entire cosmos. That is from where the dharmic values are echoed. అది ఎవరికి వాడు తెలిసిన రోజు అనిపిస్తుంది. I don't want you to buy everything, all this, but my dharma is my guru. And in these times, he is Sadguru Jaggi Vasudev. A few years, decades back, he could be Osho. 100 years back, he could be Shirdi Sai Baba. And if I was alive, even before that, he could be something else. Because these are the one transformed the humans and worked for their well-being in reality, in the ground level. Not just, they didn't just blabber or rant on the social media as if someone can save this dharma or someone can, put this dharma in danger. By hood, no one can do anything. It's all our own assumption. I'll come to that point. So, my dharma is Sadguru. When I said my dharma is Sadguru, I don't want to belong to any side. ఎవడు నా చుట్టం కాదు. ఈవెన్ ఐ డోంట్ బిలాంగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీస్, బట్ ఎవడు నాకు చుట్టం కాదు. ఇక్కడ ఆడు కాదు, వీడు కాదు, ఎవడి కోసం నేను ఇది మాట్లాడటానికి రాలేదు. నేను మాట్లాడదాం అనుకుని వచ్చింది ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం హియర్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ద వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అన్నెసెసరీగా జరుగుతున్న ఒక నాన్ సెన్స్ క్వశ్చన్ చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను. అది నేను వాళ్ళ ఛానల్స్లోకే వెళ్ళి క్వశ్చన్ చేద్దామని ట్రై చేస్తే దే జస్ట్ అటాకింగ్ బికాస్ ఆఫ్ దేర్ ఐడెంటిటీస్ అండ్ దే నెవర్ ఏబుల్ టు సీ ఇట్. బికాస్ నేను ఒక దానితో ఐడెంటిఫై అయ్యి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రిగా నేను చేసేది బాధ్యతగా నేను చేయకపోతే నా ఆలోచనలో నేనే నిజం అనుకొని, నేను చేసేది రైట్ అనుకొని నేను చేసుకుంటూ వెళ్ళిపోయేది, నా కుటుంబం, నా పిల్లలు వాళ్ళు కనుక నేను చేసేదాని నుంచి ఏమాత్రం ఫలాలు దక్కకపోతే వాళ్ళు పడే బాధని నేను గుర్తించకపోగా నా దారిలో నేను చేసుకుంటా వెళ్ళినప్పుడు ఎదుటివాడు వచ్చి అరే నువ్వు తండ్రిగా ఎలా అసలు ఏం చేస్తావు నీకు అర్థం అవుతుందా, పిల్ల నీ కూతురో నీ కొడుకో ఉన్నారు, వాళ్ళకి నువ్వు వాళ్ళకి కావాల్సినట్టు యు ఆర్ నాట్ లివింగ్ ద వే హౌ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద మూమెంట్ అంటే నేను అది వినకపోగా నన్నే ప్రశ్నిస్తావా, నేను ఎంత గొప్ప తండ్రినో తెలుసా, నేను లేకపోతే వాడు పుట్టలేదు, నేను లేకపోతే వాడు తిండి కూడు గుడ్డ నడవదు అని నేను వితండవాదం చేస్తే ఎలా ఉంటుందో. అంటే ఏంటంటే ఇన్ మై వరల్డ్ వ్యూ ఐఎమ్ ఓన్లీ రైట్, నేను రైట్ బికాస్ ఐ హ్యావ్ సర్టైన్ పారామీటర్స్ వై ఐఎమ్ రైట్. ఆ పారామీటర్స్ దాటి నేను చూడదలుచుకోలేదు, ఎందుకంటే దే ఆర్ మై కైండ్ నన్ను ఆ పారామీటర్స్ గివ్స్ మీ సర్టైన్ కంఫర్ట్. I don't want to, I even don't know. There would be life beyond that parameters. Maybe that is more comfortable. Could be that is much better way of living as a father. But నాకు తెలియదు, నేను చూడదలుచుకోలేదు, నాకు తెలియదు, నేను వినదలుచుకోలేదు. ఎవడని చెప్తే I will attack them. Because in my own view, I am only right. ఇది ఎంత మూర్ఖత్వం ఈ విధానం. నాకు తెలిసిందే రైట్ అని మాట్లాడే ప్రతి ఒక్కరికి
ఎదుటి వాడిని తప్పప్పులు చూపించి మాట్లాడేవాడు కూడా, ఎదుటి వాళ్ళు తప్పులే వెతుక్కుంటూ మాట్లాడుతూ ఉండేవాడు కూడా ఇదే ప్రాసెస్. ఎందుకంటే ఎదుటి వాళ్ళు తప్పులే కనపడుతుందంటే వీడు ఎప్పుడు రైట్ కాబట్టి. సో ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, I'm not taking any sides. I want to address the problem, what's going on here. That's why I'm here. Because I felt this is my responsibility to talk. If I would have been exposed to the social media, like in my past, I won't give a hoot about this. I won't care about what's going on because I wouldn't know it. But when I got to know, because I thought technology is a wonderful platform and if we can use it. మార్స్కి రోవర్స్, సన్నుకి ప్రోబ్స్ పంపించే ప్రపంచంలో మనం బతుకుతున్నాం, సొసైటీలో మనం బతుకుతున్నాం. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఇదే మట్టితో, ఈ మట్టి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇఫ్ దే డిగ్, దే వుడ్ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ పాటరీ. డజంట్ మ్యాటర్ విచ్ ఏజ్ దే ఆర్ ఫ్రమ్. అంటే ఆ రోజుల్లో టెక్నాలజీ అన్నది ఈ భూమి మీద మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మేకింగ్ పాట్స్. బట్ ఈరోజు అదే భూమిలోంచి యూఆర్ డిగింగ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ కెన్ క్రియేట్ probes which you can send to the Mars, sun, and which you can send rovers to the moon, Mars. That is what the technology is. టెక్నాలజీని ప్రాపర్గా వాడుకుంటే కెన్ క్రియేట్ ఫెంటాస్టిక్ పాసిబిలిటీస్. అదే నా కంపల్షన్స్ వాడుకొని నా తలలో ఉన్న చెత్తని ఎక్స్ప్రెస్ చేసి ఎదుటివాడి మీద రుద్ది ఆడి తల పాడు చేయడానికి వాడితే ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది సోషల్ మీడియాలో. అది క్వశ్చన్ చేయడానికి నేను ఇవాళ ఇది మాట్లాడదాం అనుకున్నాను. మనిషిగా మన నిజాయితీ ఏంటి, మనం ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్స్లో అన్నది ఎదుటివాడు మనల్ని క్వశ్చన్ చేసేదాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నిజాయితీగా చూసుకుంటే, నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మన పేరు దగ్గర నుంచి, పుట్టిన తర్వాత మన పేరు దగ్గర నుంచి ఈరోజు నేను ఇది అని మనం క్రియేట్ చేసుకునే ఎంటైర్ పర్సనాలిటీ ఈజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సొసైటీ వీఆర్ లివింగ్ ఇన్. ద సరౌండింగ్స్ దట్ వీఆర్ బ్రాట్ అప్, మన చుట్టూ పెరిగిన సమాజ పరిస్థితులను బట్టి మనం ఒక పర్సనాలిటీ క్రియేట్ చేసుకున్నాం. అదే వేరే సమాజ పరిస్థితుల్లో పుట్టుంటే వేరే పర్సనాలిటీ క్రియేట్ అవుతుంది. దట్ మీన్స్ ద పర్సనాలిటీ వీఆర్ హోల్డింగ్ ఈజ్ నాట్ అస్. నేను అనుకునే నా పేరుతో నన్ను నేను ఐడెంటిఫై అయ్యే నేను అనేది అది నిజం కాదు. నాకే నిజం కాదు. కరెక్ట్గా చూసుకుంటే అది 10 మంది చెప్పడానికి సత్యమే కాదు అసలు. అది దాంట్లో నుంచి అది ఒక బాక్స్. ఆ బాక్స్ బయటికి రావటమే చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. బయటికి వచ్చి ఆ బాక్స్లో జరుగుతున్న, బాక్స్ వల్ల క్రియేట్ అవుతున్న ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకోళ్ళకి చెప్పాలి అనుకోవటం, ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వన్స్ యూ గెట్ దట్ డిస్టెన్స్, యూ డోంట్ కేర్ బికాస్ యు నో ఎవ్రీవన్ ఆర్ ఇన్ దట్ సర్కస్, బికాస్ దే కుడెంట్ డిస్టెన్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఆ బాక్స్ నుంచి వాళ్ళు రాలేక వాళ్ళు అలా కొట్టుకుంటున్నారు. అవన్నీ నిజాలు అనుకోనని వాళ్ళకి మీకు క్లియర్గా కనపడుతుంది బయటకు వచ్చినోడికి. ఎందుకంటే ఇట్స్ ఒకసారి నాది కాదు అనుకునే దాని మీద మనకి ఇంకా అనురాగం ఉంటుందా? ఉండదు. నాది కాదు అనుకోని కూడా అది నేను కాదు, నాది కాదు, నేను కాదు అనుకొని కూడా స్టిల్ దానికోసం తాపత్రయపడటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నాది అనుకున్న దాని మీద తాపత్రయపడటం ఎవరైనా పడతారు. ఎందుకు సద్గురువు, ఎందుకు రవిశంకర్, ఎందుకు ఒక
గురువు అనే పదానికి అర్థం ఏంటంటే ఇదే, తనది కాదు, తనకి సంబంధం లేదు, తనకి ఇట్స్ నథింగ్ ఫర్ హిమ్ అని తన అనుభవంలో తనకి తెలిసినా కూడా తను స్టిల్ ఆ సర్కస్లో ఉన్న వాటి కోసం he feel pain because he sees everyone in them, he sees himself in everyone in them, అందరికీ అదే పాసిబిలిటీ ఉంది అని తను పడే తాపత్రయమే తన గురువు కింద నిలబెడుతుంది. అలాంటి గురువులు కూడా తోలనాడే సమాజంలో మనం బతుకుతున్నాం. ఏంటి, మనకి ఏదో తెలిసిపోయింది అనుకొని ఒకడేమో ఒక పుస్తకం తీసుకొచ్చి అటాక్ చేస్తాడు, అడిగేం తెలియదు, అసలు ఆ పుస్తకంలో ఎందుకు రాశారు, ఎలా రాయబడ్డారన్న విషయం వాడికి తెలియదు. ఆడికి అదొక ఉన్మాదం. ఇంకొకడికి 10 పుస్తకాలు, వీడిది ఒక ఉన్మాదం, వీడికి అనుభవం లేని తెలిసి వచ్చింది. ఎందుకంటే వాడికేమో నేనే కరెక్ట్ అని వాడు, నా మతమే కరెక్ట్ అని వాడి ఆలోచన, వాడి బయాస్ లేదు. నేను ఆలోచించే విధానమే, ఐఎమ్ సో కాల్డ్ రేషనలిస్ట్, ఐఎమ్ సో కాల్డ్ హ్యూమనిస్ట్ అని చెప్పుకుంటూ నాస్తికులు వీళ్ళల్లో ఉన్న ద్వేషాన్ని 10 పుస్తకాలు వాడి కక్కుతున్నారు. మనిషికి 2 రకాలుగా తనను తను he can వర్క్ ఫర్ హిమ్సెల్ఫ్, ఫర్ హిజ్ ఓన్ వెల్ బీయింగ్. ఒకటి, నిజంగా మనలో నిజాయితీ ఉంటే మనలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన, భావం, మన శరీరంలో స్పందనలు, వీటిని మనం ప్రశ్నించుకోగలిగే ప్రతి నిత్యం, ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ బి ఏబుల్ టు క్వశ్చన్ దాట్. అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు నా వల్ల కాదు, అంత కాదు అనుకుంటావా? నీలో ఆ తపన ఉంటే నీకు గురువు ఎదురుపడతాడు. ఆ గురువుని గుడ్డిగా నమ్మేస్తే చాలు. గురువుని గుడ్డిగా నమ్మేస్తే హీ విల్ టేక్ యూ టు ద బ్యాంక్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద ప్లేసెస్, వాట్ ఎవర్ ద ప్లేస్ యూ నీడ్ టు రీచ్, యు ఆర్ సపోజ్ టు రీచ్. అది చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు పిచ్చోళ్ళలా కనపడుతున్నారు. ఎస్, ఎవ్రీ యాక్ట్ ఇన్ ద సర్కస్, when you are identified as one of the character in the circus, looks so much a joke. సర్కస్లోకి వెళ్ళి చూడండి ఒకసారి, ఎవడన్నా సీరియస్గా ఉంటాడా? అందరూ నవ్వుతూనే ఉంటారు ఒకరు చూసి ఒకడు. అది కాదా మీరు చేస్తున్న ట్రోలింగ్? నిన్ను నువ్వు చూసుకొని నవ్విన రోజు, నీ తలలో వచ్చే ఆలోచన చూసుకొని నువ్వు నవ్వుకున్న రోజు నీలో మార్పు వస్తుంది. ఎదుటివాడు నువ్వు చూసిన నవ్వుతే ఏంటో నీకు వచ్చేది? నువ్వు తెలుసుకునేది ఏమన్నా? సిగ్గు, ఒక నిజమైన నిజాయితీ, నీతి, ఇది వీళ్ళ మీద కోపం కాదు. మనిషిలో ఉన్న కోపం కూడా ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని ఎదుటివాడు మార్పు కోసం, ఎదుటివాడిలో మార్పు కోసం వాడితే కోపానికి కూడా వాల్యూ ఉంటుంది. నా కోపం నాది ద్వేషం నుంచి వచ్చే కోపం కాదు, సిగ్గుండాలి. నువ్వు ఒక మనిషిని, ఎదుటి మనిషిలో ఉన్న ప్రాబ్లం, ఒకవేళ నిజంగా వాడు ప్రాబ్లం క్రియేట్ చేస్తా ఉంటే ప్రాబ్లంని ప్రశ్నించాలి. అప్పుడు మనిషిని పట్టుకోవాలి. మనిషిని ఎందుకు చేస్తామని అడగాలి. అదంతా వదిలిపెట్టేసి, దట్స్ ఎ సోషల్ ఇష్యూ, అదంతా వదిలిపెట్టేసి ఐ కమ్ టు దట్ పాయింట్, అసలు ఎందుకు ఇదంతా చేయాల్సి వస్తుంది? సమాజాన్ని 2 ముక్కలుగా డివైడ్ చేశారు ఈ సోకాల్ గొప్పోళ్ళు. ఒకటి రైట్ వింగ్ అంట, ఒకటి లెఫ్ట్ వింగ్ అంట. వింగ్ అని రాశాను, బట్ ఇట్స్ వింగ్. ఒకటి లెఫ్ట్ వింగ్ అంట, ఒకటి రైట్ వింగ్ అంట. కల్చర్ని, మత విశ్వాసాలని నమ్మేవాళ్ళని రైట్ వింగ్ అని, అంటే
వాటి బేస్ చేసుకొని స్టేట్ రన్ అయితే వాళ్ళు రైట్ వింగ్ పొలిటికల్ సిస్టమ్ అని వాళ్ళది పొలిటికల్ స్ట్రాటజీ అని లేదు, మతానికి దూరంగా ఉండాలి, మతానికి గవర్నెన్స్కి మధ్యన రిలేషన్ ఉండకూడదు అన్నది సెక్యులర్ ఐడియా అని, ఆ సెక్యులర్ ఐడియా బేస్ చేసుకొని గవర్నెన్స్ నడవాలి అని నమ్మేవాళ్ళు లెఫ్ట్ వింగ్. మన దేశంలో సెక్యులరిజం కుంటుబడింది, మోకాళ్ళ మీద కూడా కాదు, తాకుతుంది సెక్యులరిజం. దానికి అసలు సెక్యులరిజం అనే ఓడికి మన దేశంలో మీనింగ్ కంప్లీట్గా మార్చేసారు. గవర్నమెంట్ అసలు తలపెట్టకూడదు, అసలు ఏ మతం ఉందా, ఎందుకంటే మతం అన్నది నిజంగా సెక్యులర్ గవర్నమెంట్ అయితే మతం అనే పాయింట్ అసలు గవర్నమెంట్ బుక్స్లో ఎక్కడ ఉండకూడదు, గవర్నమెంట్ అప్లికేషన్స్లో కానీ ఎక్కడ కానీ సెక్టార్లో కానీ ఎక్కడ ఉండకూడదు. కానీ అది ఉంటుంది, మనకి క్యాస్ట్ ఉంటుంది, కానీ మనకు సెక్యులరైజేషన్ కావాలి, ఇది సెక్యులరైజేషన్ అని మాట్లాడాలి మనం, మనకి క్యాస్ట్ రిజర్వేషన్స్ కావాలి. నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే క్యాస్ట్ 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 అని డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఉవ్వెత్తున లెగిసి మాకు క్యాస్ట్ వద్దు, రిమూవ్ ద క్యాస్ట్, టోటలీ ఎరాడికేట్ ద క్యాస్ట్ ఆఫ్ ద సొసైటీ, ఇట్స్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీవన్ ఆర్ అని చెప్పి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఒక పక్కన క్యాస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు, క్యాస్ట్ 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 డిస్క్రిమినేషన్ జరుగుతుందని, ఇంకో పక్కన వీళ్ళే రిజర్వేషన్స్ కావాలంటారు. ఎలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ వే ఆఫ్ అప్రోచ్లో? హౌ ద ప్రాబ్లం కెన్ బి సాల్వ్ ఇన్ దిస్ వే? నీకు ఒక పక్కన కులం కావాలి, కుల ఆధారిత రిజర్వేషన్స్ కావాలి, ఇంకో పక్కన కులాల వల్ల డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని ఏడుస్తావు. కులం అనేది ఒకసారి ఉంటే ఎక్కడో చోట ఎవడో ఒకడో డిస్క్రిమినేట్ చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే దాన్ని పెంచి పోషించేది నువ్వు. మాది తక్కువ కులం, మాకు రిజర్వేషన్ కావాలని నువ్వే చెప్పుకుంటున్నావు. నీకు మరి ఇలా చెప్పుకునేటప్పుడు నీకు మరి అటు సైడ్ నుంచి ఎక్కడో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, ఎందుకంటే మనుషులు పుర్రికో బుద్ధి జేఫకో రుచి అంటారు. ఎవడో కూడా ఏదో ఒక పెంట చేస్తూ ఉంటాడు, పైగా ఎక్కడ పెంట ఉందా అని పెంటలోనే పెంట కల్లే చూసే రకానికి. ఇందుకే ఒక్కొక్కసారి ఎందుకే ఏదో కాన్స్పిరసీ ఏదో నడుస్తుందేమో అన్నట్టు మాట్లాడుతున్నారు అపోజిట్ ఎక్స్ట్రీమ్ వరల్డ్. మిమ్మల్ని ఇది మీరు నిజంగా ఒక కాన్స్పిరసీతో చేస్తున్నారని నేను నమ్మను, కానీ బట్ అనుకోను, నమ్మకం పక్కన పెట్టండి, నేను అనుకోను, కానీ బట్ స్టిల్ మీరు ఎక్స్ప్రెస్ చేసే వైఖరి ఏదైతే ఉందో ఇట్ ఈస్ గివింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫీడింగ్ ఫర్ ద అదర్ ఎండ్ టు బిలీవ్ దట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ అ కాన్స్పిరసీ. మీకు కులాలు కావాలి, కులాలు బేస్ చేసుకుని రిజర్వేషన్లు కావాలి, అట్ ద సేమ్ టైం కులాల వల్ల డిస్క్రిమినేషన్ జరుగుతుందని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ డిస్క్రిమినేషన్ అనే పాయింట్ మాట్లాడకండి, లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు కావాల్సింది దొరుకుతుంది. లేదా కులాల గురించి కంప్లీట్గా ఎరాడికేట్ చేయమని చెప్పండి, అసలు ఎవరు మాట్లాడేటప్పుడు. ఆ తర్వాత వీ కెన్ రైట్ అ కాన్స్టిట్యూషన్, వీ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ సేయింగ్ దట్ నో వన్ షుడ్ టాక్ అబౌట్ ఎనీ క్యాస్ట్ ఇన్ ద సొసైటీ బికాస్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అ క్యాస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అని ఎందుకు మాట్లాడలేము? ఈ నిజాయితీ మనకు లేక, ఎందుకంటే మనలో ఉన్న బయాస్, ఆ బయాస్కి ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ చేసుకుంటూ ఆ బయాస్ అనే ఫిల్టర్లో నుంచి మన అభిప్రాయాలు క్రియేట్ చేసుకుంటూ అవి నిజాలు అని బోత్ సైడ్స్ ఒక రకమైన ఫియర్ మాంగరింగ్, అంటే ఒక భయోత్పాతకమైన ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఇది అటు వెళ్ళి ప్రశ్నించినా, వాడిని ప్రశ్నించినా, వీళ్ళని ప్రశ్నించినా కానీ
వీళ్ళు దే డైరెక్ట్లీ అటాక్ లెఫ్ట్ వింగ్ సైడ్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఈగో. Direct reference point is ego, their ego. When you question that, and if they have to accept your question, the whole purpose of their identity has no any meaning. It's so embarrassing situation for them. నిజాన్ని మింగలేక దే అటాక్. ఇటు రైట్ వింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు చెప్పవద్దు ఈ సొల్లు కబుర్లు, మా మత విశ్వాసాల మీద అనవసరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళని చెప్పుకోపోయి నీ నీతి వాక్యాలు అని అంటారు. బట్ ఇటు వీళ్ళలోనూ నిజాయితీ లేదు, అటు వాడలోనూ నిజాయితీ లేదు. నా ఫిజికల్గా నాకు హామ్ జరిగితే అది నిజమైన హామ్, దట్ ఈస్ నిజం, ట్రూ సఫరింగ్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ అవర్ మెంటల్ మ్యానిపులేషన్, మెంటల్ క్రియేషన్. మనం ఊహించుకోవటం. అఫ్కోర్స్ హియర్ అంటే నీ జీవితంలో సరే పొద్దున్నే లేచి పప్పు అన్నం తిన్నావు అనుకో, ఈరోజు నువ్వు పప్పు అన్నమే తింటున్నావు. పప్పు అన్నం తినుకుంటూ చికెన్ కూర గురించి ఏడిస్తే, లేకపోతే బీఫ్ ముక్క గురించి ఏడిస్తే, దట్ ఈస్ సఫరింగ్. పప్పు అన్నమో లేకపోతే బీఫ్ ముక్కో తినే రోజు తిను. ఎందుకంటే నేను బీఫ్ అని ఎందుకు వాడానంటే ఎవరు తిండి ఆడిష్టం. అన్లెస్ ఇంకోటి ఇంట్లోకి వెళ్ళి ఆడు తినేదాని గురించి ఆడేదో తింటుంటే వాడు దాని మీద అటాక్ చేయటం అంత మూర్ఖత్వం. ఎవడి తింటే ఆడిష్టం. ఎవడి తల్ల ఉన్న చెత్త వాడి సొంతం. ఎప్పుడు ఆడిష్టం. చెత్తలో పడి దొర్లాడను, పంది బుర్రలో పడి దొర్లాడినట్టు ఎవరికైనా ఆ స్వాతంత్రం ఉంది, వాడి తలలో ఉన్న చెత్తలో దొర్లాడటానికి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నా బురదలో నువ్వు దొర్లాడాలి, ఎందుకంటే ఈ బురదలో సుగంధం ఉంది, ఇది అద్భుతమైన బురద అని చెప్పి పక్కనోడిని టార్చర్ చేయనంతకాలం ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, పక్కనోడిని ఇద్దరు భయపెట్టు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసు, లేకపోతే రీజనల్ ఇంటలెక్చువల్ రీజనింగ్ చూపించు, ఏదో రకంగా ఒక రకమైన భ్రమ క్రియేట్ చేసి ఆడు దొర్లాడే బుర్రలోకి ఇంకోటి లాగ అంటే వీడొక్కడే ఎవడైతే ఈ వాడి బురద కరెక్ట్ అనుకుని ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నాడో, వాడి దృష్టిలో వాడొక్కడే నిఖార్సుగా పుట్టినట్టు. మిగతా వాళ్ళందరూ వీడి సేవ కోసం పుట్టారు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఉంటుంది. నీ గురించి నువ్వు ఆలోచించకుండా, నీ తల్లో ఉన్న దాని గురించి నువ్వు ఆలోచించకుండా, నీ తల్లో ఉన్నది ఇంకోటి ఆలోచించాలనుకుంటున్నావు చూడు, అది మనిషి అహంకారం. ఆ అహంకారంలో నుంచి వస్తున్న ఫ్రిక్షన్ ఇదంతా, ఎయిదర్ సైడ్, ఇదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. నీకేమో ఇట్స్ డైరెక్ట్లీ హిట్టింగ్ యూ, ద అదర్ సైడ్ వాళ్ళకేమో ఇట్స్ హిట్టింగ్ దేర్ బిలీఫ్స్. నా అనుభవంలో లేని దాని గురించి నేను మాట్లాడినా, నేను నమ్మినా అది అజ్ఞానమే. కాకపోతే మనం సమాజం అనే సర్కస్లో బతుకుతున్నాం కాబట్టి, ఆ సమాజం అనే సర్కస్ని we have to handle it in a way that there should be the social harmony. ఆ సోషల్ హార్మోనీ ఉండాలి అంటే ఎవరి తల్లో ఉన్న చెత్త వాళ్ళు పెట్టుకోవాలి. అలా చేయకుండా రోడ్డు ఎక్కేసి, సోషల్ మీడియా ఎక్కేసి, హ్యూమన్ ఎవల్యూషన్లో ద బిగ్గెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇస్ ద టెక్నాలజికల్ రెవల్యూషన్. ఆ టెక్నాలజీని తీసుకొని నీ కంపల్షన్స్ కోసం, నీ కకృతి కోసం, నీ తల్లో ఉన్న చెత్త కోసం కంప్లీట్గా టెక్నాలజీ మీదే ఒక చెడ అభిప్రాయం క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు చూడండి. దిస్ ఈజ్ ద అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఈ లెఫ్ట్ వింగ్, ఈ రైట్ వింగ్
ఈరోజు దేశం అని చెప్పుకునే ఏదైతే ఉందో ప్రతి దేశానికి బౌండరీస్ ఉన్నాయి. ఇట్స్ అవర్ ఇమాజినరీ బౌండరీస్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ మడ్ బాల్. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్. బట్ మన మైండ్లో వి క్రియేటెడ్ సమ్ బౌండరీస్. ఇది నా దేశం. ఎందుకంటే టు హ్యాండిల్ ద మాసెస్. బికాస్ ఇందాక చెప్పినట్టు ప్రతి పుర్రెకో బుద్ధి చెహకో రుచి. నా బుద్ధి ప్రకారం నాకు రైట్ అని చెప్పి నిన్ను కొడుచుకుంటూ వెళ్ళాను అనుకో, ఇట్ కెనాట్ బి హ్యాండిల్డ్. దెర్ విల్ బి ఇంపాసిబుల్ ఫర్ ఎ కోఆపరేషన్. సో ద బిగ్గెస్ట్ పాసిబిలిటీ టు మేక్ పీపుల్ లివ్ ఇన్ కోఆపరేటివ్ వరల్డ్, collaborative place, collaborative places is the nationhood. అందుకే దానికోసం నేషన్స్ ఏర్పడ్డాయి. I don't want to go into past. What happened in the histories, I don't want to go and look into that. I just care for this moment. My reasoning is this, because to make you understand experientially, ఇది మడ్ బాల్. ఈ మడ్ బాల్లో మనకి సహకరించుకుంటూ బతకటం కోసం, ఒకళ్ళని అర్థం చేసుకుని బతకటం కోసం, అందరికీ కామన్గా ఒక పర్పస్ కోసం బతకటం కోసం నేషన్స్ అనేవి ఏర్పడ్డాయి. అఫ్ కోర్స్ గోయింగ్ ఫార్వర్డ్ 1000 years from now, మేబీ విత్ ద టెక్నాలజికల్ రెవల్యూషన్ ఈ నేషన్స్ ఉండకపోవచ్చు. బట్ ఈ మూమెంట్కి దట్ ఈస్ ద ఓన్లీ ప్రయారిటీ. సో ఈ నేషన్లో నేషన్ వెల్బీయింగ్ కోసం ఏం జరుగుతుంది, ఏం కావాలి, ఏం జరుగుతుంది, జరిగిన వాటిల్లో మంచి చెడు ఏంటి, ఇవి సోషల్ ఇష్యూస్. అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ అన్నవి లేకుండా హ్యూమన్ లైఫ్ ఉండదు. ఈ ఎమోషన్ అనే దానికి ఒక పీక్ వచ్చేసి దట్ కెన్ బి సీన్ ఇన్ డివైన్. బికాస్ ఒక మనిషి మీద ఇంకో ఎమోషన్ అనేది రేపు మారుతుంది. వాడు ఒక రకంగా ఉంటుంది, రేపు పొద్దు మారుతుంది. బట్ డివైన్ మీద ఉన్నది దట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ఎమోషన్. ఎందుకంటే అటు నుంచి రెస్పాన్స్ ఏమొస్తుందో తెలియదు కదా. సహజంగా అయితే ఇన్ జనరల్ కాన్సెన్సెస్ అటు నుంచి రెస్పాన్స్ రాదు. ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఎమోషన్. ఒకసారి యూ కీప్ ఆన్ హ్యావింగ్ ద అబ్సల్యూట్ ఎమోషన్ ఆన్ సంథింగ్, ఇట్ ఈస్ ద క్వాలిటీ విత్ ఇన్ యూ దట్ రైజెస్, దట్ ఇంప్రూవ్స్ మోర్ అండ్ మోర్. బికాస్ అటు సైడ్ నుంచి ఇంకొక షేడ్ అనేది ఉండనప్పుడు నీలో ఉన్న క్వాలిటీ పెరిగి ఆ క్వాలిటీ సో లిక్విడిఫై అయినప్పుడు మిరాకిల్స్ హ్యాపెన్. నువ్వు ఒక రాయిలా ఉండే లోపల ప్రతిదానికి రీజన్ ఎదుర్కొంటే ఏమి తెలియదు. ఆ ఎమోషనల్ బాండ్ ఉండటం కోసం ప్రతి నేషన్కి ఏదో రిలీజియన్ కానీ కల్చర్ కానీ పారమౌంట్. దానికోసం యుద్ధమే రాముడి కోసం మనం 500 సంవత్సరాల నుంచి పడిన తపన. దాంట్లోనూ భూతి ఎదుగుతాడు. ఒక తల్లిని ఒక కన్న కొడుకు అమ్మగా ఎలా ప్రేమిస్తాడో, వాడి జీవితంలో వచ్చే రకరకాల బంధాలని ఎలా అయితే ప్రేమిస్తాడో, తన కల్చర్ని కూడా అంతే ప్రేమించగలడు. ఆ కల్చర్ని నోటుకొచ్చినట్టు మాట్లాడితే అవతల వాళ్ళు ఎలా, ఇప్పుడు నీ తల్లిని వచ్చేసి ఒక మాట అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నీ కన్న తల్లి లాంటి నీ దేశాన్ని కానీ, కన్న తల్లి లాంటి నీ కల్చర్ని కానీ ఎవడన్నా పక్క నుంచి వచ్చి తోలనాడితే అంతే రియాక్ట్ అవుతాడు. దాంట్లో ఆవేదన ఉంది. ఎందుకంటే దేర్ ఐడెంటిటీ డజంట్ బిలాంగ్ టు దేర్ ఈగో. అఫ్ కోర్స్ దేర్ ఇస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్ ఈస్, బట్ మోస్ట్ మేజర్ పార్ట్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ ఈస్ ఫర్ ద కల్చర్. నా దేశాన్ని అంటాడా, నా ధర్మాన్ని అంటాడా, అక్కడే దాని మీద వాళ్ళకి ఉద్వేషం వస్తుంది. ఇక్కడ నీకు దేశం ఓకే, టు సమ్ డిగ్రీ యూ హ్యావ్ లవ్
బికాస్ నువ్వు అనుకున్నట్టు నీకు దేశం లేదు. ఆ నువ్వు అనుకున్నట్టు లేదు కాబట్టి యు ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్. బట్ నీ కల్చర్ మీద ఎలాంటి యూ డోంట్ గివ్ ఎ హుడ్, బికాస్ ఇట్స్ వెరీ ఆబ్వియస్ ద కంటెంట్ యు ఆర్ జనరేటింగ్. ఇట్స్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇది లెఫ్ట్ వింగ్ వాళ్ళు చేసే దారుణం ఏంటంటే ఇది. రైట్ వింగ్ వాళ్ళు చేసే దారుణం ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఇన్ మాసెస్. అఫ్ కోర్స్ యుద్ధం చేయటానికి మాసెస్ కావాలి, బట్ అట్ ద సేమ్ టైం ఎంత దేవుణ్ణి ఒక నమ్మకంలాగా భావించినా there should be a self-inquiry. Self-inquiry is the self-inquiry is the is the need of the hour. If without self-inquiry, you never know what is it. What is this that is happening in this existence? Be it society or be it country, be it whatever it is, which is part of your experience. నీ అనుభవంలో అసలు ఏం జరుగుతుంది నువ్వు పడుకునే పొద్దున్నే నిద్ర లేచిన కాంచి నిద్రపోయే వరకు, మళ్ళీ నీ అనుభవంలో ఏం జరుగుతుందో నీకంటూ నీకంటూ తెలియాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ సెల్ఫ్ ఎంక్వైరీ, సెల్ఫ్ క్రిటిసిజం, నాట్ అబ్యూజన్, నాట్ ప్లేయింగ్ డౌన్ యువర్ సెల్ఫ్ లైక్ నేను తక్కువ చేసుకోమంటాం కాదు. బట్ వస్తున్న ప్రశ్నని, వస్తున్న ఆలోచన వెనక ఉన్న అంతరార్థం ఏంటి అన్నది ప్రతిదానికి నిజాయితీగా మనకు అనిపిస్తున్నది ఒక ఫీలింగ్, ఒక ఎమోషనల్ అప్రైజల్. అసలు ఎమోషన్ మనకు వచ్చే భావోద్వేగంలో వెనక సోర్స్ ఏంటి, ఇలాంటివన్నీ కనుక మనం చూసుకోగలిగితే యూ విల్ నో, యూ విల్ గో బ్యాక్, యూ విల్ వాక్ into yourself. That is the inward journey. అవుట్వర్డ్గా నువ్వు ఎంత ప్రొజెక్ట్ చేస్తున్నా, నీ ధర్మం కోసం నువ్వు కాపాడటం కోసం, లేకపోతే నీ కల్చర్ కోసం నువ్వు నిలబడటం కోసం ఎంత చేస్తున్నా, బట్ ఇది లేకపోతే మాత్రం రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనస వాచ కర్మేణ అంటారు. కర్మేణ అంటే మన శరీర అవయవాలు, మన చేతులు జోడించి మనల్ని మనం తక్కువ చేసుకొని సర్వాంతర్యామి దగ్గరికి వచ్చాను అని చెప్పి మోకరలటమో, చేతులెత్తి దండం పెట్టడమో, మనస వాచ మన తల్లో ఏ ఆలోచన లేకుండా తనే ఆలోచనగా, భగవంతుడే ఆలోచనగా ఉండగలిగి గుండెల్లో గుండెల్లో కనుక భావం కనుక నువ్వు క్రియేట్ చేసుకోగలిగావంటే ఆ భగవంతుడు శివుడైనా కానీ, ఆ భగవంతుడు అల్లా అయినా కానీ, ఆ భగవంతుడు యేసు అయినా కానీ, ఆ భగవంతుడు నీ ఇంటి ముందు చెట్టు అయినా కానీ, ఎంటిటీ డజంట్ మ్యాటర్, ద ఎమోషన్ దట్ మ్యాటర్స్. ఇది నీకు చేత కానప్పుడు అట్లీస్ట్ నీలో నుంచి వస్తున్న ఆలోచనలైనా కానీ నీకు క్వశ్చన్ చేసుకోగలగాలి. అది నాకు చేత కాదు అని కనిపిస్తే అట్లీస్ట్ ఈ సైడ్ నుంచైనా, అది భక్తి యోగం అయితే ఇది జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే పుస్తకాలు ఎదవేసుకొని తలలోకి కుక్కుకొని మేసి ఓవర్ న్యూట్రిషన్ అనమాట, అవసరం లేని దానికంటే ఎక్కువ మేసేసి కాన్స్టిపేటెడ్గా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏరగటం జ్ఞానం కాదు. ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కానీ చూడగలిగే తత్వం, అది జ్ఞానయోగం. హఠయోగం, క్రియాయోగం, దే ఆర్ బోత్ ఫిజికల్, వేర్ హఠ ఈస్ సిమిలర్ టు యువర్ ఎక్సర్సైజ్, వర్కింగ్ ఆన్ యువర్ బ్రీత్, whereas kriya is opposite to karma yoga. Karma yoga, you just submit yourself to the work, whatever you are doing, and dissolving your karma. Kriya yoga is like working on the energies that you may use for the karma yoga. You work on those energies directly.
నాట్ డూయింగ్ ఎనీ వర్క్ ఎక్స్టర్నల్లీ బట్ డూయింగ్ ద వర్క్ ఇన్వర్డ్లీ. ఇది ఈ యోగాల గురించి కూడా, ఈ యోగాలు చెప్పే గురువుల గురించి కూడా నోటుకో ఏదొస్తే మాట్లాడటం. నా సింపుల్ ఇదంతా కాదు అసలు. నాకు తెలియదు అని ఒప్పుకోగలిగితే అట్లీస్ట్ హానెస్టీ, బయటికి ఎలా సచ్చినా కానీ లోపలైనా నిజాయితీ ఉంటే అట్లీస్ట్ మనం మాట్లాడబోయే భాషగా స్లోగా మారుతుంది. ఆ నిజాయితీ మనలో ఉంటే. అదే మనం కిటికీలు మూసేసుకొని డోర్లు మూసేసుకొని నాకు తెలిసిందే కరెక్ట్, నేను చూస్తుందే కరెక్ట్ అనుకుంటే ఎప్పటికీ ఆ మార్పు రాదు. లెఫ్ట్ వింగ్ వాళ్ళకున్న బాధ ఏంటంటే సోషల్ ఇష్యూస్. వాళ్ళ సైడ్లో కూడా నిజాయితీ ఉంది, నిజాయితీ లేదంట. సోషల్ కాకపోతే వాళ్ళు చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు కొత్తగా క్రియేట్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే సోషల్ ఇష్యూస్ని క్వశ్చన్ చేయడానికి వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నాం అని చెప్పుకుంటూ అన్నెసెసరీ మ్యాటర్స్లో ఫింగరింగ్ చేస్తున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు టచ్ రిలీజియస్ ఇష్యూస్, దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద స్పేసెస్ వేర్ దే ఆర్ నాట్ సపోజ్ టు బీ అండ్ క్రియేటింగ్ వన్ మోర్ సోర్స్ ఆఫ్ ప్రాబ్లం. రైట్ వింగ్ ఛానల్తో ప్రాబ్లం ఏంటంటే, రైట్ వింగ్ సైడ్తో వీళ్ళల్లో ఉంది ఆవేదన, అర్థం చేసుకోవాల్సిన ఆవేదన, ఆక్రందన. ఏంటి మమ్మల్ని ఎందుకు ఇలా అనాల్సి వస్తుంది? కానీ అట్ ద సేమ్ టైం దే అట్టర్లీ ఫెయిల్డ్ అట్ దేర్ ఓన్ సెల్ఫ్ ఎంక్వైరీ. ఏదైనా బట్టి పట్టం తప్పితే ఆ చెప్పిన మాట వెనుక అసలు ఏం చెప్పారు, దేనిలో చెప్పారు, అనుభవంలో నుంచి ఎలా వస్తుంది అంటే పుస్తకంలో ఉంది నేను గుడ్డిగా నమ్మాల్సిందేనా? అండ్ దెర్ ఇస్ నో సెల్ఫ్ ఎంక్వైరీ. Self enquiry is very much needed for the left wing people as well, because both left wing and right wing are part of the same boat, which is the human well-being. Unfortunately, both the wings are getting crippled in one way or other. స్ట్రింగ్ వినోద్ కానీ, ఆర్జే కిరణ్, రిఫ్లెక్షన్, హిందూ జనశక్తి, శివశక్తి, కృష్ణధర్మశక్తి, కృష్ణధర్మ రక్షతి, ఈ ఛానల్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఈ నిమిషం మీరు దుకాణాలను మూసేసిన, సర్దేసుకున్న ఈ సంస్కృతికి లేదా ఈ కల్చర్కి, ఈ ఎంటైర్ భారతీయం అనే ఒక కల్చర్ మన 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 విశ్వాసం ఏదైతే ఉందో, వీటికి వచ్చే నష్టం పైసా కూడా లేదు. యూట్యూబ్లో స్ట్రింగ్ వినోద్ ఛానల్ నడిపినప్పుడు, నేను నిజాలే మాట్లాడతాను, ఐ డోంట్ వాంట్ టు టేక్ సైడ్స్. యూట్యూబ్లో స్ట్రింగ్ వినోద్ ఛానల్ నడిపినప్పుడు అతని ఛానల్ లేకపోతే నిజంగా దేశానికి ఏదో అయిపోతుంది, 2022 ఏదో అయిపోద్దని తను పెట్టుకున్నాడు. 2023 అని పెట్టాడు, తర్వాత 2024 అని పెట్టడానికి ఛాన్స్ అవ్వలేదు అనుకోండి. బట్ నిజంగా తన ఛానల్ లేకపోతే దేశానికి ఏదో అయిపోద్దేమో అనుకున్నారు అందరూ. అయిపోద్దేమో అనే ఫీలింగ్ క్రియేట్ చేయగలిగాడు. లేకపోతే ఎందుకంటే ఇట్స్ ఎన్ ఎమోషనల్ అట్రాక్షన్. అదర్వైజ్ 1.4 మిలియన్ రావటం అనేది అంత ఈజీ కాదు. There are much wonderful handles, social media handles, which are really useful for our everyday life experience, improving our inner experience. But వాళ్ళకి 1.4 మిలియన్ రాదు, దీనికి 1.4 మిలియన్ వచ్చింది. ఎందుకంటే ఇట్స్ అన్ ఎమోషనల్ అట్రాక్షన్. ఏదో అయిపోద్ది, అమ్మో. That is the reason that created that kind of followership for him. లేచిపోయింది. యూట్యూబ్ లేపేశాడు. ఏమైనా డ్యామేజ్ మా సంస్కృతికి? రేపేదో అవుద్ది అని ఈరోజు వణికిపోతే వీఆర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ లైఫ్. నిజంగా రేపు ప్రాబ్లం వస్తే వీ షుడ్ బి రెడీ టు ఫేస్ ఇట్ టుమారో, బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు రియూన్ దిస్ మూమెంట్. మీరు ఉన్నా
మీరందరూ ఈ మూమెంట్ మీ దుకాణాలు బంద్ చేసినా వచ్చే నష్టం ఏం లేదు ఈ సంస్కృతికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేబీ బీజేపీకి గంపగుత్తిగా ఓటింగ్కి హెల్ప్ అవుతాయేమో, ఎందుకంటే పీపుల్ ఆర్ సో మచ్ ఐడెంటిఫైయింగ్ దట్ దే వాంటెడ్ టు ఓట్ ఫర్ బీజేపీ. బట్ బీజేపీ డోంట్ నీడ్ యూ, ఐఎమ్ టెలింగ్ యూ. Because if they really rely on channels like you to win, national elections, I don't think it's fit for ruling my country. But at the same time, in this hour of need, now BJP is the only party that can do social justice. నేను అనుకుంటున్నా, మేబీ యూ కెన్, నా అభిప్రాయాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఐ హ్యావ్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, బట్ నాకు అనిపించింది ఎందుకంటే ఈరోజు ఇంటర్నెట్ కానీ, డిజిటలైజేషన్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చరల్ సెక్టార్లో రిఫార్మేషన్స్కి ట్రై చేయటం కానీ, ఇలాంటివి చెయ్యొచ్చు. ఇలాంటి వాటి గురించి కూడా ఆలోచించవచ్చు. బోర్డర్ సెక్యూరిటీ కానీ, రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, వందే భారత్ లాంటి ట్రైన్స్, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇలాంటివన్నీ 2014 ముందు అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి అనే ఎవరికి క్లారిటీ లేదు. బట్ ఈరోజు జనాలు చూస్తున్నారు, ఓకే ఇలా చేస్తే దేశం ఎదుగుతుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్లో రిలేషన్షిప్స్లో ఒక రకమైన పట్టు కానీ, ఎదుటివాడికి మన సంస్కృతిలో సమాధానం చెప్పగలిగే తత్వం కానీ, మన ఐడెంటిటీ కోసం మనం నిలబెడగలగటం కానీ, ఈ రోజుకి కూడా చాలామంది ఉన్నారు అబ్రాడ్ వెళ్ళొస్తే నేను ఇలా ఉంటా, నేను అలా ఉంటాను నేను విదేశాల్లో అని. ఆడ చేసేది ఎవరికి కనపడదు, బట్ ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుకి. బట్ ఇట్ వాస్ మోర్ బ్యాక్ ఇన్ దోస్ డేస్. అంటే నేను ఒక ఇండియన్ని 2012లో నిర్భయ కేసు అప్పుడు అబ్రాడ్లో విజిటింగ్కి వెళ్తే పీపుల్ లుక్డ్ ఎట్ అస్ లైక్ గ్యాంగ్ రేపర్స్. అదే ఈరోజు అదే అబ్రాడ్లో అదే ప్లేస్లో ఇఫ్ ఐఎమ్ రోమింగ్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అరౌండ్, దే హ్యావ్ సర్టెన్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ and they know who is my prime minister. This is the change that happened because of Modi. And I am repeating you, just because you scaremongering people that something might happen, ఏదో జరిగిపోతుంది దేశంలో, జరిగిపోద్ది. హిందువులు సంఘటితం అవుతున్నది టెక్నాలజీ వల్ల, ఇన్స్టాగ్రామ్ ఒకళ్ళ వల్ల, సోషల్ మీడియా వల్ల, వాళ్ళ మన కల్చర్లో గొప్పతనం చెప్పుకోవటం వల్ల. అది చెప్పండి. అంతేగాని ఒక వ్యక్తి చేసిన దాన్ని ఎంటైర్ ఒక సమాజానికి రుద్దటం, ఆ రుద్దటంలో నుంచి ఒక రకమైన ద్వేషం జనాల్లో కలిగించడం, ఆ ద్వేషంలో నుంచి ఒక రకమైన భయం ఒకటి క్రియేట్ చేయటం, ఆ తర్వాత డబ్బులు అడుగు. ఇందులో నిజాయితీ ఎంతవరకు ఉందో నాకైతే తెలియదు. నాకు కనపట్టాలి ఇందులో నిజాయితీ. ఒక మనిషి ఒక తప్పు చేస్తే మనిషి తప్పు చేస్తాడు, మనిషి ఎవడైనా చేస్తాడు. అది ఈ ధర్మమా, ఈ మతమా, ఆ మతమా కాదు, ఎందుకంటే మనిషి నైజం అది. మనిషికి అన్లెస్ హీ రియలైజెస్ దట్ మైండ్ ఈస్ జస్ట్ ఎ టూల్, he can make use of, he assumes mind is everything. When he's in that state, అలాంటి స్థితిలో ఉన్న మనిషికి సెన్సరీ ఇన్పుట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషనే నిజం అనుకుంటాడు. ఆ ప్రాసెస్లో అహంకారం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే బయట నుంచి ఎంత గ్యాదర్ చేసుకుంటే అంత నాకు ఎక్కువ తెలుసు అనే అహంకారం ఉంటుంది. ఆ అహంకారంలో నుంచి గ్యాదర్డ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని, అది నాలెడ్జ్ అనుకొని, దాంట్లో నుంచి హీ డూ ఆల్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. ఇలాంటి స్థితిలో ఉన్న మనుషులు సహజంగా తప్పులు చేస్తూనే ఉంటారు.
ఎందుకంటే ఒక పుస్తకంలో ఇంకొకరిని చంపేయమని చెప్పి ఒక మత విశ్వాస పుస్తకంలో ఇంకొకరిని చంపేయమని చెప్పినప్పుడు మినిమం కామన్ సెన్స్ లేకుండా, ఆ మినిమం ఆలోచన లేకుండా ఆ అటాక్ చేయగలుగుతున్నాడంటే, అట్లీస్ట్ ప్రశ్నించలేకపోతున్నారు అంటే అది మనుషులుగా వాళ్ళ ఇంకితాన్ని వాళ్ళు కోల్పోయి ప్రవర్తించే తీరు. బట్ అందరూ చేయటంలా. ఆల్దో వాళ్ళ పుస్తకాల్లో అలా ఉన్నా కానీ అందరూ చేయటంలా. అలా అని చేయని వాళ్ళు లేరని చెప్పట్లా, చేసేవాళ్ళు ఉన్నారు. కానీ తప్ప కేవలం జరుగుతున్న 1-2 సంఘటనలు తప్పులు చూపించి ఎంటైర్ సమాజానికి ఆపాదిస్తున్నప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఎక్కడో జరుగుతున్న కుల వివక్ష తీసుకొచ్చి టోటల్ ధార్మిక పుస్తకాల మీద పడకుండా ఉండటంలో తప్పు ఉంటుందని మీరు ఎలా అనుకుంటారు? తప్పు ఉందని మీరు ఎలా అనుకుంటారు? పట్టణంలో మీరు చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది మీకు కూడా వర్తిస్తుంది. మీరు చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే వ్యభిచారం. This kind of nonsense is coming because of all your stupid identities. మీ ఎమోషన్స్ని, మీ కంపల్షన్స్ని, మీ కింద మీద పడి దొల్లాడే మీ 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 ఇన్కన్సిస్టెన్సీని తీసుకొచ్చి సోషల్ మీడియా సాక్షిగా ఇంటర్నెట్లో పోసుకుంటూ మీలాగా ఆలోచించే వాళ్ళని గ్యాదర్ చేసుకుంటూ ఒక నాన్సెన్స్ క్రియేట్ చేస్తారు. ఎదర్ సైడ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ బోత్ ద సైడ్స్. ఒక వ్యక్తి ఇలా చేసినప్పుడు అది ఏ మతమైనా కానీ, ఏ కులపోడైనా కానీ, ఫస్ట్ వ్యక్తి గురించి మాట్లాడండి. నిజంగా మీలో జర్నలిజం స్కిల్స్ ఉంటే, ఆ వ్యక్తి వెనక ఉన్న హానెస్టీ ఉంటే, రీసెర్చ్ చేయగలిగే కెపబిలిటీ ఉంటే, డీప్గా వెళ్ళగలిగే ఓపిక ఉంటే, ఆ వ్యక్తి వెనక ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడండి. ఏవి ఆ వ్యక్తి అలా తయారవడానికి కారణమైనయో ఆ వ్యక్తి గురించి మాట్లాడండి. అంతేగాని పుస్తకాల మీద పడి ఆడవమాకండి. స్టాప్ demeaning scriptures. Scriptures are not needed in this age. At the same time, we don't need to attack them. We don't need to demean them, because you are not alive when they were written. You really don't know what is the purpose of those scriptures. నీకు అర్థమైన దాంట్లో నుంచి నీ ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఇంటర్ప్రెట్ చేసుకుంటూ ఇదే నిజమని నమ్ముతున్నావంటే అది నీ ఇగ్నోరెన్స్. I don't know who interpreted the Quran, but జిహాద్ అంటే ఎదుటి వాడిని చంపటం కాదు, అల్లా కోసం నీలో ఉన్న అహంకారాన్ని నువ్వు చంపుకోవాలి, ఆ రోజే నీకు అల్లా నీకు దగ్గర అవుతాడు అని ఎవడో ఆ రోజు ఇంటర్ప్రెట్ చేసి ఉంటే ఇస్లాం ఇలా కనపడేది కాదు. ఈరోజు అందరికీ ఇస్లామోఫోబియా ఉండేది కాదు. నీ పక్కన ఉన్నవాడిని నీ వల్లే ప్రేమించమని జీసస్ చెప్పాడు అంటే ఎదుటివాడు ఎలా ఉన్నా కానీ ఆడిలో ఉన్న ఐడెంటిటీ చూడగలిగి, ఆడిలో ఉన్న అమాయకత్వం చూడగలిగి, ఐడెంటిటీ వల్ల వాడు ఉన్న ఇగ్నోరెన్స్ చూడగలిగితే ఆడిలో ఒక అమాయకుడు కనపడతాడు. ఆడు ఎవడైనా కానీ అలా చూడగలిగితే అది చూస్తే జాలి, ఒక కంపాషన్, ఒక ప్రేమ తప్పితే ఇంకోటి రాదు నీకు. అది ఎవడు కనవసం. జీసస్ ఎప్పుడు పుట్టాడో చెప్తారు, జీసస్ బ్లడ్ తాగితే ఏమవుద్దో చెప్తారు, జీసస్ మాంసం తింటే ఏమవుతుందో చెప్తారు. అసలు క్యానిబల్స్ లాగా మాట్లాడతారు ఒక్కొక్కడు. అట్ ద సేమ్ టైం భగవద్గీతలో ఏం చెప్పారన్నది ఎవడు కూడా వాళ్ళ అనుభవంలో, వాళ్ళ జీవిత అనుభవంలో ఎవడు కూడా ఇంప్లిమెంట్ చేయరు. శ్లోకం మాట్లాడతారు, తాత్పర్యం చెప్తారు. ఎవడరు శ్లోకం చెప్పి తాత్పర్యం చెప్పడానికి? పుస్తకాలు అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి, ఎవరికాడు చదువుకోగలడు. ఇఫ్ యూ హ్యావ్ ఎబిలిటీ, యూ షుడ్ టార్చ్ అండ్ షో ద వే. A kind of a perception it is needed for someone to actually grasp the inner core of what the text is. ఇది చెయ్యండి. ఎందుకు నా విశ్వాసాన్ని నేను నమ్ముతున్నాను, నా విశ్వాసంలో ఇంత బలం ఉంది, ఎందుకు నేను ఏ రోజైనా ఏదో ఒక రోజు నా జీవిత పర్పస్లో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని నమ్ముతున్నాను. ఆ తెలుసుకునే ప్రాసెస్ నాది. ఈ ప్రాసెస్లో నేను తెలుసుకుంటున్నాను.
అనే ప్రయత్నం మీరు చేసుకోండి. అప్పుడు మనిషికి మీకు ఫ్రిక్షన్ ఉండదు. అప్పటి వరకు సోషల్ ఇష్యూస్కి, రిలీజియస్ ఇష్యూస్కి మధ్యన ఉన్న ఆ లైన్ చెరిపేసుకుంటూ అలగా పొలుగు కలగా పొలుగు ఒక కోడి కనుక పెండకుప్ప మీద చెరుగుతున్నట్టు చెరుక్కుంటూ ఆ చెరుగుడు వెళ్ళి గోడి మీద పడుతున్నా కానీ పట్టించుకోకుండా పడేలాగా చెరుక్కుంటూ అదేమన్నంటే ఆ ఒక ఎమోషనల్ నపుంసకత్వం అంటారు దాన్ని. ఏంటది? సునకానందం. I'm sorry to use these words. These are all nothing but being stupid in all possible ways. In every possible way. ఎందుకంటే nothing is adding a value to your life. Nothing is transforming your, what you are, inner core. నీకు నవ్వు వచ్చినప్పుడు ఆ నవ్వుకి కారణం నీలో వచ్చే ఆలోచన, లేకపోతే ఎదుటివాడి ప్రవర్తన అన్నది నువ్వు ప్రశ్నించుకోగలిగితే నీకు అర్థమైపోద్ది. ఎదుటివాడి ప్రవర్తనలో నీకు ఎగతాళి కనపడిందంటే నువ్వు ఏ రోజుకి మారం, ఆడే ఉంటావు. అదే నీ ఆలోచనలో నీకు ఎగతాళి కనపడిందంటే ఇంత దరిద్రంగా నేను ఆలోచిస్తున్న విషయం నీకు అర్థమవుతుంది. మనిషిగా పుట్టింది మనకున్న సెన్సరీ మనకున్న ఎబిలిటీస్ని, మనకున్న అవేర్నెస్ని, మనకున్న ఇన్ని జంతువులు ఇంత ప్రకృతి మెరాకిల్స్ అడుగుతూ ఉంటారు. నువ్వు చేసింది కాదు, నీ ఇంట్లో జరిగే చీమ దగ్గర నుంచి, పురుగు దగ్గర నుంచి, పెట్ట దగ్గర నుంచి, లేకపోతే ఏదైనా కానీ there is a life happening around you and roaming around you, it should be a miracle. బికాస్ నీ చేతిలో లేదు, నువ్వు చేసింది కాదేమి, అది ఎక్కడి నుంచి వస్తుంది, నీ కోసం కాసేపు తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఎక్కడి నుంచి, అసలు ఎవ్రీథింగ్ షుడ్ బి ఎ మిరాకిల్ ఇన్ దట్ కాంటెక్స్ట్. మనం ఓ స్లంబర్లో వండుకుంటూ, ఓ స్లంబర్ స్టేట్లో వండుకుంటూ ప్రతి దాని మీద రాళ్ళు వేసుకుంటూ, అదేమంటే నేను అనుకున్నట్టు లేదు కాబట్టి ఇది అలాంటిది, ఇది ఎలాంటిది అని చెక్ చేసుకుంటూ జడ్జి చేయడానికి. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అకార్డింగ్ ద వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. జడ్జింగ్ ఏమైనా చేసుకోవాలి, క్వశ్చనింగ్ ఏమైనా చేసుకోవాలి, నిన్ను నువ్వు చేసుకో. అవుట్ ఆఫ్ దట్ సంథింగ్ వండర్ఫుల్ థింగ్ కెన్ హ్యాపెన్ ఫ్రమ్ యూ. ఇవి రైట్ వింగ్ ఐడియాలజీస్, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీస్. లెఫ్ట్ వింగ్ అంటేనేమో అహంకారంతో కూడుకున్న ఒక రకమైన విద్వేషం. వాళ్ళకి తెలియదు అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద టైం. అది మేము నిజమే మాట్లాడుతున్నాం కదా, మేము మంచోళ్ళం కదా, మేము మంచి మాట్లాడుతుంటే వీడెవడు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడని నీ మంచి నీ గూట్లో పెట్టుకోపోయి. మంచి భూమి మీద చూపించండి ఎవరన్నా, నేను చెడు చేస్తాను, నేను చేసేది చెడు కానీ నేను చేస్తానని చేసేవాడిని. ఎవడికాడికి మంచే, ఎవడి చేసిందంటే వాడికి అది మంచే. మన మంచి ఎందుకు మంచిగా కనిపిస్తుందో ప్రశ్నించుకోగలిగితే నిజంగా మన మంచుకున్న పేస్ అయితే మనకు అర్థమైపోద్ది. నీకు మంచిగా అనిపిస్తుంది అంటే యు ఆర్ హ్యావింగ్ సర్టెన్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ ఇన్ దట్ థాట్. నీకు చెడుగా అనిపిస్తుంది సంథింగ్ అంటే యు ఆర్ హ్యావింగ్ ది డిస్కంఫర్ట్ ఇన్ దట్ థాట్. అవి దాటి చూడు, మంచి చెడులకు విలువ నీకేం తెలియదు. మంచి చెడులకు తన విలువ లేదనే విషయం నీకు తెలుస్తుంది. అలానే మంచి చెడులకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదంటా నేను. దే ఆర్ దేర్ ఫర్ ద టైమ్స్ దట్ దే ఆర్ నీడెడ్. బట్ isn't it enough of this judging on each other? ఇది నాకు నా సద్గురు నాకు నేర్పింది. ఆయన దగ్గర నుంచి నేను తెలుసుకుంది. ఆయన ద్వారా నాకు చూడగలిగితే ప్రతిదానిలో మంచి ఉంటుంది అన్న విషయం నా గురువు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. నాకు ఇంతకు మించి నాకు ఇది ఒక వరం. దేవుళ్ళు మనుషులకు వరాలు ఇస్తారంటారు కదా,
నాకు ఆయన ఇచ్చిన వరం ఇది. అంతకుముందు నేను కూడా మీలాగే ఒక నార్సిసిస్ట్ లాగా, ఒక నైలిస్ట్ లాగా ప్రతి దాంట్లో ఆడు ఎందుకు ఆడది, వీడిది వాడిది అని నేను వేచించుకున్న పరిస్థితిలో ఉంది. ఏ రోజైతే వెన్ హీ హిట్ మీ, చెంప మీద లాగి పెట్టి కొట్టాడు, ఆ రోజు నాకు అర్థమైంది, ఆహా, ఐఎమ్ లివింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఫాల్స్హుడ్, లాలా ల్యాండ్, ఇన్ మై ఓన్ లాలా ల్యాండ్. ఆ రోజు నిద్రలేచాను. అలా నేను కొట్టించుకోవడానికి కారణం ఎక్కడో ఒక లోపల ఒక డీప్ లాంగింగ్. ఏదో నేను చేస్తున్నా కానీ ఏదో చేసినట్టు నాకు సాటిస్ఫాక్షన్ లేదు, సంథింగ్ ఏదో ఆలోచన వస్తున్నా కానీ ఈ ఆలోచనలో ఎక్కడో స్టక్ అయిపోయాము. ఎప్పుడైతే ఆ దెబ్బ తగిలిందో, ఆహా, ఓకే, ఇదనమాట ఎన్నాళ్ళు నేను నిద్రపోతున్నాను. కానీ అలా నిద్ర లేకపోవడానికి చాలా కష్టం తర్వాత కూడా నాకు తెలిసింది. ఎందుకంటే నిద్ర లేచినోడికి ఇంతేగా ఏముంది, సింపుల్ అనిపిస్తుంది. కానీ నిద్రపోతున్నోడికి నిద్ర లేకపోతున్న విషయం తెలియటం కూడా చాలా పెద్ద విషయం. తర్వాత చాలా విషయాలు చాలా రకాలుగా తెలిసింది. ఎందుకంటే ఒక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు పాయింట్ జనాలందరూ వీడు ఏ సైడ్ తీసుకుంటాడు, వీడు ఆ సైడ్ తీసుకుంటాడా, వీడు ఈ సైడ్ తీసుకుంటాడా, వీడు ఇటు సైడ్ ఉన్నాడు, సైడ్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఏదో ఒక ఒపీనియన్ ఏర్పరచుకోవడం కోసం, ఆ ఒపీనియన్ బేస్ చేసుకుని ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవడం కోసం, ఓ వీడది, దే వాంట్ టు బకెట్ ఎవ్రీథింగ్ దట్ దే వాంటెడ్ టు, దే ఆర్ పర్సీవింగ్. ఇది మంచి ఈ బకెట్లో, ఇది చెడు ఈ బకెట్లో, ఇది అలా అంటాడు ఈ బకెట్లో, ఇది ఎలా అంటాడు, ఇది ఎలాంటిది ఈ బకెట్లో. డ్రిల్ డౌన్ చేసుకుంటే మీ పర్సనాలిటీకి మీ వెనక ఫండమెంటల్ బేసిస్ ఆఫ్ పర్సనాలిటీస్, యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్, నీ ఇష్టాలు, నీ అయిష్టాలు. అంతమించి ఏమైనా ఉన్నాయా? ఇష్టాల్లో ఏముండదు, ఎందుకంటే దే ఆర్ కంఫర్ట్ సర్ఫర్స్. హాయిగా సర్ఫ్ చేస్తూ ఉంటాం ఆ కంఫర్ట్లో, ఇష్టాల్లో. వెళ్ళి 2-3 గంటలు లేకపోతే రోజు లేదా కుదిరితే సంవత్సరం నీకు కంఫర్ట్ కనిపించిన ప్లేస్లో ఉంటానికి ట్రై చేయి. అలాంటి వాళ్ళతో బతకటానికి ట్రై చేయి. నీకు తెలుస్తుంది నువ్వేంటో. నీకు ఏసీ రూముల్లో సోఫాల్లో కూర్చొని ఎవడు ఏదైనా మాట్లాడతాడు. అసలు అదేంటనేది తెలియాలంటే అనుభవించి చూడాలి. అనుభవం నుంచి రావాలి అంటే యు బీ ఇన్ ఇట్, rather just pointing finger, then you will know. మళ్ళీ చెప్తున్నాను, తప్పులు జరుగుతూనే ఉంటాయి భూమి మీద. వాడేంటో తెలియని మనిషి ఏం చేసినా కానీ దాని కాన్సిక్వెన్స్గా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, బటర్ఫ్లై ఎఫెక్ట్ కింద. ఆ తప్పుల్లో చూడటం కన్నా కానీ కంపేర్డ్ టు history, what we had as a mankind, right now, the brutality, the massacre, the genocides are nothing. It's only limited to certain part of the world. Earlier it was everywhere in the name of kingdoms, but at least now it's just only one part of the world in the name of religion and some kind of democracy establishment, and under some guise of democracy ఎస్టాబ్లిష్మెంట్ ఏదో జరుగుతూ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లివింగ్ హ్యాపీలీ. అఫ్ కోర్స్ సోషల్గా స్టేటస్లో దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. దానికోసం ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి, హౌ కెన్ బి అచీవ్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న స్టెప్స్, మన గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ లాంగ్ రన్లో ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటాయా వీటికి? ఎందుకంటే ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రావు. రేపు పొద్దున్న రిజల్ట్స్ రావడానికి ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు కింద కేటగరైజ్ చేసుకుని కూర్చొని ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. బట్ ఈ ఎస్టీలు, ఈ కులాలు అన్నవి అన్నెసెసరీ, ఇట్స్ నథింగ్ అనే పర్సెప్షన్ కనుక క్రియేట్ అవ్వగలిగే రోజు వచ్చింది అనుకో, అరే అంత స్టూపిడ్గా ఆలోచించాము ఆ రోజు మనం మతాల గురించి, కులాల గురించి అని హ్యూమన్ బీయింగ్ ఆలోచించగలిగాడు అనుకో, దానికోసం ఈరోజు తీసుకుని ఒక స్టెప్ తీసుకున్నారనుకో, యూ నీడ్ టు గివ్ సమ్ టైమ్ for anything. Results won't fall in just overnight. అలా అనుకుంటే ఇట్స్ అవర్ స్టూపిడిటీ. అండ్ నేను క్రియేట్ చేసిన లోగో
శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అఫ్ కోర్స్ నేను ఇది ఎన్నది నా ధర్మంలో నుంచి మాటే. బట్ అనుభవంలో నాకు ఏమనిపించింది అంటే, ఎందుకు పెట్టుకున్నాను అంటే, పెట్టుకోవాల్సి వచ్చింది అంటే, ఇది ఎవరికైనా అప్లై చేస్తుంది. నా అనుభవంలో, నా జీవిత అనుభవంలో భాగమైన ఏదైనా కానీ నాకు నేను చెయ్యండి ఏది కూడా నేను చెయ్యండి, బట్ నా జీవితంలో నా అనుభవంలో భాగమై నా జీవితం నా నా లైఫ్ హ్యాపెన్ అవడానికి దీస్ థింగ్స్ ఆర్ సపోర్టింగ్ మీ. ఫర్ మీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డిఫైన్. అందుకే విష్ణవే, సర్వం విష్ణవే అన్నారు. అందుకనే మనం విష్ణు యూ కాంట్ చేస్ హిమ్. మన ధర్మాల్లో కూడా చెప్పేది యూ కాంట్ ఫైండ్ హిమ్. ఐ మీన్ ఎంత వెతికినా కానీ ఆయన విశ్వం వ్యాప్తం ఉంటానే ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన క్యాచ్ చేయలేవు అని అంటారు వైష్ణవ సంప్రదాయంలో. దట్స్ ద ప్రఫౌండ్నెస్ ఆఫ్ విష్ణు. దానికి మనం చేయగలిగింది ఏంటంటే చేతి నమస్కారం పెట్టడం. అందుకని ఎవ్రీథింగ్ యువర్ ఇంటరాక్టింగ్, ఎవ్రీథింగ్ యువర్ having a transaction with outside of you, whatever it is, be just grateful for it. And whatever I think I know today, ప్రతి ఒక్కడు కనుక నాకు తెలుసు అని జ్ఞానం అని ఒకటి ఏదైతే అనుకుంటున్నారో, నాకు ఏర్కొచ్చుకున్న జ్ఞానంలో నుంచి నాకు నిజంగా తెలిసింది ఏంటి, నాకు తెలుసు అనుకునేది ఏంటి, వాట్ ఐ రియలీ నో వర్సెస్ వాట్ ఐ థింక్ ఐ నో, ఆ డిఫరెన్స్ కనుక మనం చూడగలిగితే దెన్ యూ విల్ కమ్ టు నో దట్ ఐ రియలీ డోంట్ నో ఎనీథింగ్. బికాస్ లోపల నుంచి వచ్చేది, లోపల నుంచి నీకంటూ వచ్చింది యూనిక్గా ఏముండదు. అట్ మ్యాక్స్ యూ మైట్ హ్యావ్ డన్ సమ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అక్కడ డేటాని, ఇక్కడ సిచ్యువేషన్ని, ఆ ప్లేస్ని, ఆ మనుషుల్ని కలుపుకుంటూ ఒక పాసిబిలిటీ క్రియేట్ చేసి యూ మైట్ రోల్ ఇట్ అవుట్ యాజ్ యువర్ వెర్షన్. బట్ ఇట్స్ నథింగ్ న్యూ. బట్ వాట్ ఈస్ దట్ you know, what is that you want to know అన్నది, how you know is when you start discarding everything that is coming from outside. What is that left is that Shivam. This is the easiest way. Rather chasing like dogs chasing the cars, this is the easiest way to know the source of our existence, because what is there within is also the reflection of what is out there. బయట నువ్వు ఎంత ఎతకగలిగినా కానీ నీకు దొరకదు, బట్ నీలో నీకు దొరుకుతుంది. నీలోనే ఉంటుంది. దానికి కావాల్సింది ద అప్రోచ్, దట్ ఈస్ యోగా. అది నాకు స్వతహాగా రియలైజ్ అయినప్పుడు నేను అనుకున్న శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందుకే పెద్దలు ఈ మాట అన్నారా, విష్ణవే శివ శివయే విష్ణువు. దట్ ఈస్ ద డెప్త్ ఇన్ దట్ లైన్. దానికి ఆ ఎనాలజీ ఏదైతే ఉందో అది నాకు అనుభవంలో తెలిసింది, అనుభవంలో అనిపించింది. అందుకే నేను పెట్టుకున్నాను. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఓన్లీ పర్టిక్యులర్ కల్చర్ ఆర్ రిలీజన్. It applies to everything, every human being. This is what I wanted to express in this video. I want to conclude. If you go to any rationalist or so-called humanist giving their kind of opinion on anything, just check them, notice them, how they react when they're actually touching the point with the right question. And if he comes to kind of state that you don't have an answer, they right away attack. It's because that is the the identity they're holding on to. That is their whole inner core is. When you are breaking down that inner core with a question, the next immediate thing that comes is emotion. They just attacks you. That is what happening in the channels like Satyanveshi and Atanu. I don't know. I mean,
ఒక వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సరాల క్రితం మనం ఆలోచించింది ఈరోజు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్ విల్ బి ఫుల్లీ యూనో స్టూపిడ్ ఇన్ జనరల్. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇన్ జనరల్గా అన్లెస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ కైండ్ ఆఫ్ పీపుల్ లైక్ గురూస్, ఎవ్రీథింగ్ కామన్ మ్యాన్ వాడు సంవత్సరం క్రితం ఆలోచించింది కానీ చేసిన యాక్షన్ కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్ లుక్స్ సో స్టూపిడ్. అలా అనిపించిన అనిపించకపోతే అట్లీస్ట్ అనిపించకపోతే రెండు రకాల పీపుల్ కనిపించరు. వన్ హూ ఇస్ టోటలీ ట్రాన్స్ఫార్మ్డ్ హ్యూమన్ బీయింగ్స్, transcended human beings like gurus. Their words are having same kind of depth even eons after now, because in their statements or their words there is no personality in those, but only the presence, and that presence is in every human being. All you need to find the frequency to incline towards that presence so that it also reflects within you. బట్ అదర్ సెక్టర్ సంవత్సరం క్రితం చెప్పింది ఈ రోజుకి మనకి ఇఫ్ యూ డోంట్ ఫైండ్ స్టూపిడిటీ ఆర్ లిమిటెడ్ ఐడెంటిటీ ఇన్ వాట్ యు సెడ్ a day before or a year before now, then you are stuck. Either you are stuck or you have certain kind of motivations which you don't want to do. Celebrities, for example, సంవత్సరం క్రితం ఏదో మాట అనేసి ఈరోజు కంప్లీట్గా ఆపోజిట్ గా బిహేవ్ చేస్తుంటే సోషల్ మీడియాలో అటాక్ చేస్తూ ఉంటారు. ఆ సంవత్సరం క్రితం ఏదైతే మాట్లాడింది ఇప్పుడు ఏదో బిహేవ్ చేస్తుంది, ఇలా ఆపోజిట్గా బిహేవ్ చేస్తుందని హిపోక్రైట్స్ అని అంటాం. అండ్ హిపోక్రైట్ ఎప్పుడవుతాడు? ఈ మూమెంట్ కూడా ఆ రోజుల్లో ఉన్న ఐడెంటిటీ ఈ రోజుల్లో కూడా హోల్డ్ ఆన్ అయ్యి ఉంటే ఇంటర్నల్గా అప్పుడు హిపోక్రైట్ అవుతాడు, దానికి ఆపోజిట్గా చేస్తూ ఉంటే. సో అదే ప్రతి కామన్ మ్యాన్కి అలా బయటకి చెప్పాల్సిన వస్తుంది. అట్లీస్ట్ సెలబ్రిటీస్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాట్ ఈస్ దేర్ కరెంట్ స్టాండ్స్ అనేది చెప్పుకోవాలి. బట్ కామన్ మ్యాన్కి అవసరం లేదు. బట్ ఈ క్యాండిడేట్ సత్యాన్వేషి కంటెంట్ అట్లీస్ట్ సంవత్సరం తర్వాత కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కానీ అట్లీస్ట్ ఒంట్లో ఓపిక అయిపోయిన రోజు అయినా కానీ హీ విల్ నో వాట్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ కంటెంట్ హీ హాస్ జనరేటెడ్. అండ్ of course there are some videos which should be appreciated which are only stuck to social issues లో ఒక పెయిన్, పీపుల్ ఫేస్ చేసే పెయిన్స్ కానీ ఇన్నోసెన్స్ని హౌ ఇన్నోసెన్స్ ఆర్ బీయింగ్ ఫూల్డ్ అన్నది కొన్ని టచ్ చేసిన కొన్ని వీడియోస్లో అప్రిషియబుల్ కంటెంట్ ఉంది అప్రిషియేట్ చేయడానికి. బట్ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ వేర్ హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ థాట్ ప్రాసెస్, egoistic thought process, what is right, what is wrong, that content will for sure, he will realize one day that how much amount of stupidity he has created. నా ఈ హోల్ వీడియో ఉద్దేశం ఏంటంటే be a man up yourself and try to be brutally honest within, because this is only one life. Whether we really don't know whether we'll come again, like prophesizing, religions or cultures, but we really don't know in our experience. Of course, we can believe something, but we really don't know in our experience whether there is another life or not. We may believe anything, but be a man up, buckle up yourself, and try to be honest within yourself about every thought process. It will put you, at the right path, because inner core annadi andarki same. It is you are capping it with your own ideas, with your own opinions, with your own likes and dislikes. When you uncap that inner core and when it starts, expressing for its totality, you will know there is something beyond your intellectual, diarrhea. Thank you.